మీరు ఏ స్ట్రీమ్ కి అట్రాక్ట్ అవుతున్నారు, ఏ స్ట్రీమ్ లో మీ ఫ్యూచర్ చూస్తున్నారు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ రీసెర్చ్. రీసెర్చ్ అంటే ఏంటి? ఏ స్ట్రీమ్ బాగుంటుంది, ఆ స్ట్రీమ్ లో జాబ్స్ ఉన్నాయా. సపోజ్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చాలా మాట్లాడాం. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐతో ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ పోతాయి, హౌ మెనీ ఆఫ్ ది జాబ్స్ విల్ బి రెలవెంట్ అండ్ హౌ మెనీ వోంట్, అవన్నీ కూడా మనము ముందరే తెలుసుకోవాలి. బికాస్ ఎందుకు చెప్పాను, దిస్ ఇస్ ఎ 6+2 డెసిషన్. అంటే 6 years + 2 years ఆఫ్ యువర్ లైఫ్ మీరు నెక్స్ట్ 2-3 months లో తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఫైనలీ ఏంటి, ఫినాన్స్ అంటే మనీ. మీరు ఏ కోర్స్ చేయాలన్నా కానీ, ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలన్నా కానీ, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ లేకుండా గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అవన్నీ ఇస్తున్నాయి. దాన్ని కూడా నేను పెట్టాను పీపీటీలో, దాని గురించి కూడా చెప్తాను. బట్ బేసిక్ మనీ అయితే కావాలి. సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో దీస్ ఆర్ ది 3 important points. దాని తర్వాత ఏం చేయాలి, మీ పేరెంట్స్తో మాట్లాడాలి. యువర్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఫ్యూచర్ అమ్మా.